ఏమండి, నేను చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే విషయం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే దేశానికి, రాష్ట్రానికి ప్రజలే స్వాములు అని, అంటే వారే యజమానులు అని అర్థం. ఎన్నికల వాగ్దానంలో చెప్పిన మాటకి అనుగుణంగా పనిచేయమని నాయకులకి 5 సంవత్సరాల పాటు ఉద్యోగం ఇచ్చింది ప్రజలే, అంటే మనమే. కాని జరిగిందేమిటి? ఎన్నికల ముందు చేతులెత్తి దండం పెడుతూ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని ఒకరంటే, కాదు ప్రత్యేక హోదాని 15 సంవత్సరాలు ఇప్పిస్తామని మరొకరు చెప్పి మేనిఫెస్టోలో సైతం పెట్టారు. ఇప్పుడేమో వారికి వారే మాట్లాడేసుకుని హోదా వద్దు, ప్యాకేజీ చాలు, ఇదే బేష్ అని మభ్యపెడితే ఎలా? ఇది మోసం కాదా? అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది కదా. సరే, క్లారిటీ నేనిస్తాను. ప్రత్యేక హోదాలో మనకు చాలా లాభాలున్నాయి. మచ్చుకొకటి చెప్తాను. ప్రత్యేక హోదా అంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడితే వాటికి పన్ను ఉండదు, ఫ్రీ ట్యాక్స్. కాబట్టి ఆ ఫ్యాక్టరీల యజమానులు ప్రత్యేక హోదా ఉంటే ఎగబడి ఫ్యాక్టరీలు పెడతారు. పన్ను ఆ సంస్థలు కట్టవలసిన అవసరం లేదు. ఇంకా యువతకి ఉద్యోగాలు కూడా వస్తాయి. అయితే ఇందులో మన నాయకులకి ఏమీ దక్కదు. అదే స్పెషల్ ప్యాకేజీ అయితే రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి ఖర్చు చేసుకో అంటారు. నాయకులు వాటాలు తీసుకుని కాంట్రాక్టులు తామే పొంది సంపాదించుకుంటారు. అది తేడా. ఇంకొక చక్కని ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా రాష్ట్రం 100 రూపాయలు అప్పుగా తీసుకుంటే సాధారణంగా తిరిగి 70 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రమైతే ఆ 100 రూపాయల్లో కేవలం 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ వరల్డ్ బ్యాంక్ నుండి 10,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంటే స్పెషల్ స్టేటస్ కింద, అదే ప్రత్యేక హోదా కింద ఉన్న రాష్ట్రం కేవలం 1000 కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలు. మిగిలిన 9,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్పెషల్ స్టేటస్ వలన ఇలా లాభాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నవారు మన చెవిలో పువ్వుల్లా పెట్టే స్పెషల్ ప్యాకేజీ మాటలు నమ్ముతారా? ప్రజలకు ఏం చెప్పి ఓట్లు తీసుకున్నారో, ఏం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆ నాయకులు అదే చేయాలి. నీతి నిజాయితీతో ఆ పరిధిలోనే పనిచేయమని ఆ నాయకులకి, ఆ బడా నాయకులకి మనం ప్రజలుగా ఇచ్చిన ఆదేశం. ఎన్నికైన ప్రభుత్వాలు మేనిఫెస్టోకి కట్టుబడి ఉండాలి, దానికే పోరాడాలి. అంతేగాని గెలిచాక నైతికత లేకుండా, ఏరు దాటాక హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ పువ్వులను మన చెవిలో పెట్టాలనుకుంటే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. సామాన్యులకు లాభాలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ గురించి అవగాహన కలిగించే ఈ విషయాన్ని తోటి మిత్రులతో తప్పకుండా పంచుకోండి. మరి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. జై హింద్, జై భారత్.